అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన విశేష అధికారాలను దుర్వినియోగం చేస్తున్నాడు. అభియోగాలు నిరూపించకుండానే తనకు పడని వారిని ఉద్యోగాల్లో తీసేస్తున్నాడు. ఇక తాజాగా ఫెడ్ గవర్నర్ లీసా కుక్ను కూడా తక్షణమే పదవి నుంచి తొలగించాలని హుకుం జారీ చేశాడు. దీంతో సెంట్రల్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తిపై నీలి నీడలు వ్యాపించాయి. వివరాలు ఏంటో ఇప్పుడు ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇటు స్వదేశీయులను కానివ్వండి విదేశీయులను కానివ్వండి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఇక విదేశాల విషయానికి వస్తే తనకు పడదు అనేసరికి ఆ దేశాలపై పెద్ద ఎత్తున దిగుమతి సుంకాన్ని బాదుతున్న విషయం తెలిసిందే. ఉదాహరణకు ఇండియాపై ఏకంగా 50% పన్ను బాదాడు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు అనేక కుంటిసాకు చూపించి అదనంగా 25% పెనాల్టీ బాధేశాడు. అది కూడా రేపు 27వ తేదీ బుధవారం నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో ఇండియాలోని టెక్స్టైల్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, రొయ్యల రంగాల్లో పనిచేసే లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే స్వదేశంలో కూడా ఆయన తనకు పడని వారిపై కక్ష తీర్చుకుంటున్నాడు. తాజాగా ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ లీసా కుక్ను లక్ష్యంగా చేసుకుని ఆమె పదవి నుంచి పీకేశాడు. ఇక ఆమెపై వచ్చిన ఆరోపణల విషయానికొస్తే ఆమెకు మార్టిగేజ్ ఫ్రాడ్ క్లెయిమ్స్ లో పాత్ర ఉందని ఆరోపిస్తున్నాడు. అయితే ఆమెపై వచ్చిన ఆరోపణలు రుజువు కాకుండానే ఆమెను పదవి నుంచి తొలగించడం పెద్ద దుమారమే రేగింది. ట్రంప్ స్వయం ప్రతిపత్తి కలిగిన ఇన్స్టిట్యూషన్స్ లో కూడా వేలు పెడుతున్నాడన్న ఆరోపణలు ఊపందుకున్నాయి. అమెరికా సెంట్రల్ బ్యాంకు విషయానికొస్తే ఇండిపెండెంట్ బాడీ, ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. సోమవారం రాత్రి ట్రంప్ సోషల్ మీడియాలో ఒక లెటర్ పోస్ట్ చేస్తూ ఫెడరల్ రిజర్వ్ బోర్డులో మొత్తం 7 సభ్యుల్లో కుక్ ఒకరు. తక్షణమే ఆమెను పదవిలోంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం 1913 ఫెడరల్ రిజర్వ్ యాక్ట్ ప్రకారం తనకు సంక్రమించిన విశేష అధికారాలను ఉపయోగించి ఆమెను ఫెడ్ రిజర్వ్ గవర్నర్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు వివరణ ఇచ్చుకున్నారు. దీనికి ట్రంప్ చెబుతున్న కారణం 1 లేదా అంతకంటే ఎక్కువ మార్టిగేజ్ అగ్రిమెంట్లపై మీరు తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చారని కారణం చెబుతూ ఆమెను రాజీనామా చేయాలని ఆదేశించారు. ఫెడరల్ రిజర్వ్పై అత్యంత కీలకమైన బాధ్యతలున్నాయి. వడ్డీ రేట్లు నిర్ణయించడంతో పాటు మెంబర్ బ్యాంకులను నియంత్రించడంలో ఫెడరల్ రిజర్వ్కు అపారమైన బాధ్యత ఉందని ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో వివరించారు. అమెరికా ప్రజలు ఫెడరల్ రిజర్వ్ పాలసీని రూపొందించడంలోనూ పర్యవేక్షించడం వంటి బాధ్యతలను అప్పగించిన సభ్యుల నిజాయితీపై పూర్తి విశ్వాసం కలిగి ఉండాలి. ఆర్థికపరమైన విషయంలో మీ మోసపూరితమైన నేరపూరిత ప్రవర్తన దృష్ట్యా వారు మీ నిజాయితీపై అంత నమ్మకం కలిగి లేరు. తనకు కూడా మీపై నమ్మకం పోయిందన్నారు. ఆర్థిక లావాదేవీల్లో నిర్లక్ష్యం కనిపించింది. ఒక ఆర్థిక నియంత్రణ సంస్థగా మీ సామర్థ్యం, విశ్వసనీయతను ప్రశ్నించేలా చేస్తుందని ట్రంప్ తన సోషల్ మీడియాలో కుక్పై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ అన్నారు. ఇక అసలు విషయానికి వస్తే గత శుక్రవారం నాడు కుక్ను ఉద్యోగంలోంచి పీకేస్తానని బెదిరించాడు ట్రంప్. కుక్ విషయానికొస్తే ఆమె మాజీ మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఆమెను మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ నియమించారు. ఒకవేళ కుక్ రాజీనామా చేయకపోతే తాను ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని గత శుక్రవారం హెచ్చరించారు ట్రంప్. ఇక ఆయన చెప్పిన విధంగానే కుక్తో బలవంతంగా రాజీనామా చేయించాడు ట్రంప్. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ అధికార ప్రతినిధి మాత్రం కుక్ రాజీనామా గురించి స్పందించలేదు. త్వరలోనే మీకు సమాచారం తెలియజేస్తామని మీడియాకు చెప్పారు. ట్రంప్ తీసుకున్న అసాధారణ చర్య అమెరికా సెంట్రల్ బ్యాంకు స్వయం ప్రతిపత్తిపై దాడిగా భావించాల్సి వస్తోంది. ఎందుకంటే ట్రంప్ తరచూ ఫెడ్ రిజర్వ్పై వడ్డీ రేట్లు తగ్గించాలని ఒత్తిడి తెస్తూ ఉంటాడు. ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్కు విమర్శిస్తూ ఉంటాడు. పావెల్ను ఉద్యోగంలో నుంచి తొలగిస్తానని పలు హెచ్చరించారు. అసమర్థుడు అంటూ శాపనార్థాలు పెట్టాడు. ఇక ఫెడరల్ రిజర్వ్ ఇండిపెండెంట్ బాడీ కాబట్టి వడ్డీ రేట్లు ఎప్పుడు పెంచాలి, ఎప్పుడు తగ్గించాలని వారు అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటారు. సెంట్రల్ బ్యాంకులపై రాజకీయ ఒత్తిడి పని చెయ్యదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు కూడా ఇలానే ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అధికారంలో ఉన్న ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, ఆర్థిక మంత్రులు రిజర్వ్ బ్యాంకు గవర్నర్లపై ఒత్తిడి తెచ్చి కీలక వడ్డీ రేట్లు తగ్గించాలని ఒత్తిడి తెస్తూ ఉంటారు. వారు మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని వడ్డీ రేట్లు సవరిస్తూ ఉంటారు. మన ఇండియాలో కూడా ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆర్థిక మంత్రులుగా చిదంబరం, ప్రణబ్ ముఖర్జీలు
ఆర్బీఐ గవర్నర్ సుబ్బారావుపై ఒత్తిడి తెచ్చి వడ్డీ రేట్లను తగ్గించాలని పట్టుబట్టారు. దీనికి సుబ్బారావు ససేమిరా అన్నారు. ఆర్బీఐ వ్యవహారాల్లో మీ జోక్యం అనవసరమని తెగేసి చెప్పారు. ఒకసారి విదేశాల్లో ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల మీటింగ్లో కూడా చిదంబరం పరోక్షంగా దువ్వూరి సుబ్బారావును ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. అయినా సుబ్బారావు మాత్రం వారికి ఒత్తిడికి తలొగ్గలేదు. మీ రాజకీయ స్వలాభం కోసం మాపై ఒత్తిడి పెంచుతారు, దానికి తాము లొంగమని తేల్చి చెప్పారు. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నన్ని రోజులు సుబ్బారావుతో తరచూ గొడవలు జరిగేవి. ఇక ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకుల ప్రవర్తన ఇలానే ఉంటుంది. సెంట్రల్ బ్యాంకు తమ జేబు సంస్థగా భావిస్తూ ఉంటారు. ఇక ఫెడ్ రిజర్వ్ అయినా, తమ రిజర్వ్ బ్యాంక్ అయినా దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వడ్డీ రేట్లు నిర్ణయిస్తాయి. సెంట్రల్ బ్యాంకు నిర్ణయించిన రేట్లకి వినియోగదారుడికి, వ్యాపారస్తులకు అదే రేటులో వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇస్తూ ఉంటాయి. అయితే రాజకీయ నాయకులు సెంట్రల్ బ్యాంకుపై ఒత్తిడి పెంచి వడ్డీ రేట్లు అతి తక్కువగా ఉండేలా ఒత్తిడి తెస్తూ ఉంటాయి. దేశ ఆర్థిక వ్యవస్థను, ద్రవ్యోల్బణాన్ని బట్టి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు నిర్ణయిస్తాయి. వడ్డీ రేట్లు నిర్ణయించడానికి ముందు దేశ ఆర్థిక వ్యవస్థపై క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. సెంట్రల్ బ్యాంకులు తీసుకునే నిర్ణయంపై దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. తాజాగా ట్రంప్ ఫెడ్ గవర్నర్ కుక్ను పదవి నుంచి తొలగించాడు అనే ప్రకటన వెలువడిన తర్వాత S&P 500 సూచీ 0.2% క్షీణించింది. ఇక బంగారం విషయానికొస్తే ఒడిదుడుకుల సమయంలో పెట్టుబడులకు అత్యంత భద్రత బంగారమని భావిస్తూ ఉంటారు. కాగా బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఫెడ్ రోజువారీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం పట్ల అమెరికన్ మేధావులు ట్రంప్పై మండిపడ్డారు. అమెరికా బ్యాంకింగ్ సిస్టమ్ను రిపేర్ చేయలేనంత డ్యామేజీ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫెడ్ రిజర్వ్ నిత్యావసర ధరలు, దేశంలో నిరుద్యోగ సమస్య తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని దానిపై అధ్యయనం చేసి వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. రాజకీయ జోక్యంతో కాదని ప్రజలకు కూడా తెలుసు. ట్రంప్ లాంటి వారు జోక్యం చేసుకుంటే ప్రజలకు సెంట్రల్ బ్యాంకుపై నమ్మకం పోతుందని మిచిగన్ యూనివర్సిటీకి చెందిన ఎకనామిక్ ప్రొఫెసర్ జస్టిన్ వోల్ఫర్స్ అన్నారు. ట్రంప్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వడ్డీ రేట్లు తగ్గించాలని ఒత్తిడి పెంచుతున్నాడు. ఫెడ్ను ట్రంప్ బలహీనపరిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని అమెరికా ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక ట్రంప్ తన ఇష్టం వచ్చినట్లు ఉన్నత స్థానంలో ఉన్న వారిని పీకేస్తున్నాడు. వారంతా కోర్టుకెక్కి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ చట్టం ప్రకారం సెంట్రల్ బ్యాంకులోని 7 గవర్నర్లలో ఎవరినైనా ఒకరిని తొలగించాలంటే ప్రెసిడెంట్ సుప్రీంకోర్టులో బలమైన సాక్ష్యాధారాలు చూపించాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే ఆమెపై వేటు వేస్తున్నారనేది గవర్నర్ల వాదన. ఇక కుక్ గురించి ట్రంప్కు అత్యంత సన్నిహితుడు బిల్ పుల్టే. కుక్ మిచిగాన్తో పాటు అట్లాంటాలో 2 ఇళ్లు తన అడ్రస్సుగా అధికారిక రికార్డుల్లో చూపించారని యుఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అధికారి ఈడీ మార్టిన్కు ఒక లేఖ రాశారు. ఇదే లేఖను పుల్టే తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. తప్పుడు బ్యాంకు స్టేట్మెంట్లతో పాటు ఆస్తిపత్రాలు చూపించి మోసపూరితంగా తనకు అనుకూలంగా రుణాలు పొందారని పుల్టే ఆరోపించారు. ఇక అమెరికాలోని మార్టిగేజ్ లోన్లు అంటే ఆస్తి తనఖా పెడితే తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలు వస్తాయి. ఆ డబ్బుతో వారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక కుక్ విషయానికొస్తే మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ ఫెడ్ రిజర్వ్ బోర్డులో గవర్నర్గా సేవలందిస్తున్నారు. కుక్ తాను పదవి నుంచి దిగే ప్రసక్తే లేదని చెబుతున్నారు. ఇక బ్యాంకు స్టేట్మెంట్లు, తన ఫైనాన్షియల్ హిస్టరీ ద్వారానే వారికి జవాబు ఇస్తానని చెప్పారు. ఇక పుల్టే కూడా ఆమెపై ఖచ్చితమైన సాక్ష్యాలు చూపించలేకపోయారు. ట్రంప్ కేవలం తన వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడి అమెరికా ప్రజల ముందు పరువు పోగొట్టుకోవడం విచారకరం.